డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధన. సో స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీలో ఉన్న మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ స్పిరిచువల్ అవేకెనింగ్ జర్నీ అనేది నాట్ ఏ స్ట్రైట్ పాత్, ఇట్ ఈస్ ఎ పాత్లెస్ పాత్. సో దీంట్లో మనం అవేకెనింగ్ స్టేజ్ ప్రోగ్రెస్ మార్పు గురించి తెలుసుకున్నాం. ద డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ గురించి తెలుసుకున్నాం. అండ్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకున్నాం. నౌ ఇంటిగ్రేషన్ లైఫ్, ఇంటిగ్రేషన్ అనే మైల్ స్టోన్. అసలు ఇంటిగ్రేషన్ అంటే అర్థం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే సమ్మింగ్ అప్. కేవలం కలపటం అని కాదు, ఒక రకంగా విడివిడిగా ఉన్న చాలా థింగ్స్ ఒకదాంతో ఒకటి హార్మోనిక్ గా, కోఆర్డినేట్ గా ఒక పర్పస్ అచీవ్ చేయడానికి, వర్క్ చేయడానికి ఎలా ఎలా అమర్చి ఉంచాలో అలా అమర్చి ఉంచడాన్ని మనం ఇంటిగ్రేషన్ అనొచ్చు. సో నీ యొక్క బాడీ, మైండ్, సెన్సెస్, ఎమోషన్స్, థింకింగ్ థాట్ ప్రాసెస్, నీ అనాలిసిస్ కేపబిలిటీస్, నీ యొక్క ఎవ్రీ యాక్టివిటీ, నీ యొక్క ఆల్ బాడీస్, దట్ ఈస్ ద ఫిజికల్ బాడీ, అస్ట్రల్ బాడీ అండ్ కాన్షియస్ బాడీ అండ్ ఆల్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్స్, చిత్, మనస్సు, బుద్ధి, వీటన్నిటిని ఇంచుమించు ఇంటిగ్రేషన్ పొజిషన్ లో తీసుకొస్తాం అనమాట. ప్రెజెంట్ ఆ ఇంటిగ్రేషన్ లేకపోవటం వల్లే ఈ అన్ని తలో డైరెక్షన్ లో తలో పర్పస్ ఇది అనుకున్నట్టుగా నడుస్తున్నాయి. సో అక్కడ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందో ఆ విధంగా యాక్షన్ జరిగిపోతుంది. అలా కాకుండా మొదట వాటిని విడివిడిగా అనాలిసిస్ చేస్తూ అర్థం చేసుకుంటా ఉండి తర్వాత వాటన్నిటిని యూనియన్ చేయటం ఒక రకంగా యోగ్ అనే కార్యక్రమం కదా. డిస్కనెక్షన్ ఆఫ్ సెల్ఫ్ యూనియన్ చెప్పొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మీ డివైన్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ సోల్తో డిస్కనెక్ట్ గా ఉన్న స్పిరిట్ కనెక్టెడ్ స్టేట్ లోకి వస్తుంది అనమాట ఇంటిగ్రేషన్ పొజిషన్. ఇది సాక్షిభావ స్థితికి దావతీస్తుంది. సాక్షిభావం, ఎందుకంటే డివైన్ ఫ్రాగ్మెంట్ విట్నెసింగ్ అనేది ప్రధాన లక్షణం. నెక్స్ట్ అది గైడ్ చేయగలదు, అది గైడ్ చేస్తుంది ఎగ్జిస్టెన్స్ గేమ్ లోంచి బయటపడడానికి. బట్ కానీ దాని యొక్క సిగ్నల్స్ ని నువ్వు రిసీవ్ చేసుకున్న వాటిని నువ్వు కాగ్నైజ్ చేయలేవు. సో రకంగా చెప్పాలంటే ఇది మెటా కాగ్నైజ్ ఫేజ్ అని చెప్పచ్చు అనమాట, సాక్షిభావ స్థితి. ఈ టైంలోనే నీకు స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా కనపడుతుంటే బీయింగ్ మైండ్ ఫుల్ గా కనపడుతుంది. సో బీయింగ్ మైండ్ ఫుల్ అనేది ఏంటంటే కంప్లీట్ అవేర్నెస్ తో యు ఆర్ డూయింగ్ సంథింగ్ అనమాట. అవేర్నెస్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ వర్కింగ్. ఇక్కడ అవేర్నెస్ అనేది కేవలం ప్రయాణానికి సంబంధించింది అన్నట్టుగా ఉంటుంది. నీ యొక్క లైఫ్ జర్నీలో ఏమైతే ఫేజెస్ ఉన్నాయో అది నీ ఇంట్లో అయ్యుండొచ్చు, నీ ఆఫీస్ లో అయ్యుండొచ్చు, నీ ఫ్రెండ్స్ తో అయ్యుండొచ్చు, చుట్టాలతో అయ్యుండొచ్చు, నువ్వు అటెండ్ ఒక పార్టీలో అయ్యుండొచ్చు, లేదా నువ్వు అటెండ్ ఒక కండోలెన్స్ మీటింగ్ అయ్యుండొచ్చు, లేదా ఒక డిస్కషన్ అయ్యుండొచ్చు, లేదా ఒక పర్టికులర్ జ్ఞాన సంపార్జనకు ఒక బుక్ని స్టడీ చేయటం అయ్యుండొచ్చు. వీటన్ని ఆస్పెక్ట్ లోనూ అవేర్నెస్ అనేది ప్రస్ఫుటంగా నీకు కనబడుతూ ఉంటుంది. అలైయింగ్ యువర్ చాయిస్ విత్ యువర్ వాల్యూస్. ఇక్కడ ఈ స్టేజ్ లో వాల్యూస్ అనేది మెమరీలో పార్ట్. చెప్పాలంటే ఒక రకంగా అప్పటిదాకా నీ వాల్యూస్ అన్ని నీ లైక్ డిస్లైక్ స్కేల్ మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు వాల్యూస్ అనేది ఒక ఫస్ట్ డైరెక్షన్ లో ఉంటాయి. అలాగే నీ చాయిస్ అన్ని నీ వాల్యూస్ తో అలైన్ అయిపోయి జరుగుతుంటాయి. అందుకని ఇది చాయిస్లెస్ అవేర్నెస్ స్టేట్ అని చెప్తుంటాం. చాయిస్లెస్ అవేర్నెస్ స్టేట్. నువ్వు చాయిస్ తీసుకొని మంచివాడిగా ప్రవర్తించడం కాదు, నీ వాల్యూస్ తో అలైన్ అయ్యింది నీ చాయిస్, నువ్వు అలా ప్రవర్తిస్తావు అనమాట. ఈ రెంటికి కేవలం బిహేవియర్ ప్యాటర్న్ చూసి వీడు ఏ స్టేట్ లో ఉన్నాడు, ఇంటికి స్టేట్ లో ఉన్నాడు, వీడు లేడు అని చెప్పలేము మనం. అంటే ఎవరికి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది.
Some old habits fall and some new habits include. లైఫ్ స్పీడ్‌లో చాలా ఓల్డ్ హ్యాబిట్స్ నువ్వు అనుకోకుండానే నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇంతకుముందు టెంపెస్ట్ ఫేజ్‌లోకెళ్ళావు గదా! ఆ ఫేజ్‌లో వీకెండ్ అయిపోయి కాలిపోయి ఉంటాయి. మీకు ఒకటో ఆరో మిగిలిన అవి గూడా వెళ్ళిపోతాయి. అలాగే హ్యాబిట్స్ అన్నీ నీకు ఇంక్లూడ్ అయిపోతుంటాయి ఆటోమేటిక్‌గా. ఈవెన్ నీ యొక్క సెన్స్‌లెస్ అవేర్‌నెస్ లోంచే నువ్వు మాట్లాడే తీరు, నీ ప్రవర్తన, నీ హావభావాలు, నీ యొక్క కాస్ట్యూమ్సు, నీ యొక్క నడవడిక ఇవన్నీ ఇంచుమించు ఒక అద్భుతమైన మార్పు కలుగుతుంది ఇంటిగ్రేషన్ స్టేజ్‌లో. రిలేషన్‌షిప్స్ ట్రాన్స్‌ఫరింగ్ యాస్ పర్ వాల్యూ సిస్టమ్స్. ఈ వాల్యూ సిస్టమ్స్ ఏదైతే ఉందో చాయిస్‌లెస్‌గా ఉన్న అలైన్ అయిన వాల్యూస్ ఆ వాల్యూస్ సిస్టమ్ మీద ఆధారపడి నీ రిలేషన్‌షిప్ ఉంటాయి. చాలా ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్‌షిప్స్ రాలిపోతాయి. కొత్త ఫ్రెండ్‌షిప్స్ ఫార్మ్ అవుతుంటాయి. ఇక్కడంతా పర్పస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఫైండింగ్ వేస్ ఫర్ సర్వీస్. ఈ స్టేజ్‌లో ఏ విధంగా నేను సేవ చేయగలను అన్నట్టుగా ఆ వేస్‌ని ఎన్నుకొని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆ సేవ వల్ల నీకు పేరు రావాలని గాని, లేదా ఆ సేవని గుర్తించాలని గాని, సోషల్‌గా కంప్లియన్స్ కన్ఫర్ట్ నీకు రావాలని గాని ఏముండదు. సో, ఫైండింగ్ విత్ కంటెంట్‌మెంట్ ఇక్కడ నిజంగా కంటెంట్‌మెంట్ అనేది సర్వీస్ చేసినట్టు. ఆ సర్వీస్ చెయ్యటంలోనే హ్యాపీ ఉంటుంది. ఒకటిలో చెప్పాలంటే ద రిప్ ఏదైతే ఉందో హైపర్ యూనివర్స్ అప్పుడు దానికి అలైన్ అయ్యి కంప్లీట్ నీ బాడీ అండ్ మైండ్ వర్కౌట్ చేస్తుంటుందన్నమాట. ఇంటిగ్రేషన్ స్టేజ్. లివింగ్ స్పిరిచువల్ లైఫ్ విత్ ప్రాక్టికల్ వే. ఇక్కడ స్పిరిచువల్ వే అనేది కేవలం జ్ఞానం సేకరించడానికే పరిమితమై ఉండదు. జ్ఞానం గురించి చర్చ చేయడం దాకే పరిమితమై ఉండదు. దాని గురించి వాదించడం గురించి పరిమితం అవ్వదు. జస్ట్ ప్రాక్టికల్ వే ఇంక్లూడ్ అవుతుంది. సో, లివింగ్ స్పిరిచువల్ లైఫ్ విత్ ప్రాక్టికల్ వే ఇది ఇప్పుడు ప్రస్ఫుటంగా నీకు అర్థమవుతుంది. ఇలా ప్రాక్టికల్ వేలో బ్రతుకుతున్న వాడికి, ఏదో ఆశించి ప్రాక్టీసెస్ చేస్తున్న వాడికి ఏమి అసలు తేడా చెప్పలేం. కానీ ఆ స్థితిలో ఉన్న వాడికి తెలుస్తుంది. లివింగ్ స్పిరిచువల్ లైఫ్ విత్ ప్రాక్టికల్ వే అనేది. రెనౌన్సింగ్ ద రిజల్ట్స్ అనేది ఒక కామన్‌గా కావాలని చేయకుండా జరుగుతూ ఉంటుంది. రిజల్ట్స్ గురించి పట్టించుకోకుండా చేస్తాం. రిజల్ట్స్ గురించి ఆలోచించవు. వచ్చే రిజల్ట్స్ వస్తాయి. కానీ దాని గురించి పట్టించుకోవు. వచ్చినందుకు ఆనందపడవు. రిజల్ట్స్ డిలే అవుతున్నాయని ఆతృత పడవు. ఏ రిజల్ట్స్ రావట్లేదేమో అనుకోని మార్పులకి గురి కావు. నీ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే యోగా ఫర్ టుడే అని మోడ్‌లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే లోపల స్థితి ఎలాంటి స్థితి ఉంటుందంటే లైఫ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. నీకున్నది ఈ క్షణమే. ఈ క్షణాన్ని నీ యోగిక్ ప్రాక్టీస్‌లో నువ్వెలా వాడుకోగలవు. అట్ ద సేమ్ టైమ్ ఇంటిగ్రేటింగ్ విత్ నాచురల్ లైఫ్. నీ నేచురల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్‌తో లేదా నీ ప్రొఫెషనల్ లైఫ్‌తో అలైన్ అవుతూ చేయగలుగుతావు అన్నమాట. ఇది ఇంటిగ్రేషన్ స్టేజ్. ఈ స్టేజ్ క్రాస్ అయిన తర్వాత చాలా బావుంటుందండి సంవత్సరం. రేపు ఫైనల్ లాస్ట్ మైల్ స్టోన్ స్టేజ్ సంగతి చూద్దాం.